మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వినాయక విగ్రహం దగ్గర రౌడీలు కాపలా ఉంటారు. దాత్రి, కేదార్లు, రమ్య, కుమార్ నలుగురు 4 వైపుల నుంచి వచ్చి ఆ 4 రౌడీల్ని బాగా కొడతారు. వాళ్ళందరూ స్పృహ కోల్పోతారు. కుమార్ ట్రాక్టర్కి డ్రైవింగ్ సీట్లో కూర్చొని, దాత్రి, కేదార్లేమో కుమార్కి చెరొక వైపు కూర్చొని ఉంటారు. మేడం, ఈ విగ్రహాన్ని అక్కడికే కదా తీసుకువెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు. అవునని చెప్తూ ఉంటారు కేదార్, దాత్రి. వినాయక విగ్రహాన్ని దాత్రి వాళ్ళు అలా తీసుకువెళ్తూ ఉంటారు. తీసుకువెళ్ళగానే యువరాజ్, కమలాకర్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. రౌడీలందరూ కింద పడిపోయి ఉంటారు. విగ్రహం ఎక్కడ అని ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి విగ్రహం ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. యువరాజ్ అరుస్తూ గట్టిగా అడుగుతూ ఉంటాడు. వాడు మాట్లాడలేక స్పృహ కోల్పోతుంటాడు. అయ్యో, విగ్రహం ఏమైంది అని యువరాజ్ చాలా ఆందోళన పడుతూ ఉంటాడు. డబ్బు అంతా అందులోనే ఉంది. ఇప్పుడు నేను బాయ్కి ఏమని సమాధానం చెప్పను అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే కమలాకర్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి యువరాజ్ని చూసి, కమలాకర్ కెమెరాలు ఏవి పనిచేయట్లేదు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటి, ఈ విగ్రహం మిస్ అయిపోవడం ఏంటి, ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు, ఇప్పుడు బాయికి నేను ఏమని సమాధానం చెప్పాలి అని యువరాజ్ తల పట్టుకుని చాలా ఆందోళన పడుతూ ఉంటాడు. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ముందు బాయికి కాల్ చేయని కమలాకర్ చెప్తూ ఉంటాడు. మీనన్ హాయిగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. చెప్పి యువరాజ్ అని అడుగుతూ ఉంటాడు. బాయ్, విగ్రహం మిస్ అయిపోయింది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఏంటి యువరాజ్, ఏం మాట్లాడుతున్నావు, అందులో కోట్ల విలువ చేసే డబ్బు ఉంది, విగ్రహం మిస్ అయిపోయిందని ఇంత కూల్గా చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని మీనాన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాయ్, ఆ విగ్రహాన్ని ఎవరు తీసుకెళ్లారో ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. రేపు సూర్యుడు కూడా రాకముందే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది, నేను మాటిస్తున్నాను, నన్ను నమ్మండి బాయ్ అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. సరే, నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి ఓకే చేస్తున్నాను. ఈ డీల్ కనుక క్యాన్సిల్ అయితే ఎంత పెద్ద నష్టం వస్తుందో నీకు తెలుసు కదా, నేను అస్సలు ఊరుకోను, రేపు ఉదయానికల్లా నా దగ్గర విగ్రహం ఉండాలి అని మీనన్ చెప్తూ ఉంటాడు. అలాగే బాయ్, మేము ఏదో ఒకటి చేసి తీసుకొస్తాం కదా అని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు. బాబాయ్, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉంటారు, మనం సిటీ అంతటా కూడా వెతుకుదాం పదా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. పద యువరాజ్ అని కమలాకర్, యువరాజ్ ఇద్దరు కూడా సిటీ మొత్తం కారులో వెతుకుతూ ఉంటారు. అన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. కొంతమందిని ఇలాంటి విగ్రహం ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటారు. లేదు యువరాజ్, ఎటువంటి ఫలితం లేదు అని కమలాకర్ కూడా చెప్తూ ఉంటాడు. అన్ని కోట్ల డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయే వినాయక అని యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఉదయం అవ్వగానే బూచి తలుపు తెరుస్తాడు. గుమ్మం ముందు వినాయకుడు విగ్రహం ఉంటుంది. అదేంటి, వినాయక విగ్రహం ఎక్కడికి ఎలా వచ్చింది, కాచి త్వరగా రా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే కాచి అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి బుచ్చి, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ విగ్రహం చూడు అని చూపిస్తూ ఉంటాడు. అరే, ఈ విగ్రహం మన ఇంటి ముందు ఉండేంటి, ఎవరు తెచ్చిపెట్టుంటారు అని అడుగుతూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదని బూచి చెప్తూ ఉంటాడు. అందరూ రండి అని కాచి, బూచి అందరినీ పిలుస్తూ ఉంటారు. దాత్రి, కేదార్, నిషి, వైజయంతి అందరూ అక్కడికి వస్తారు. ఆ విగ్రహాన్ని చూస్తూ దాత్రి, కేదార్ మాత్రం ఒకరికొకరు సైగ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. నిషి, వైజయంతి ఒకరికొకరు చూసుకొని ఆ విగ్రహాన్ని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి, పొద్దున్నే అందరూ ఎలా నిలబడి ఉన్నారు, పండగ పూట స్నానాల గట్రా ఏమి లేదా అని చెప్తూ ఉంటారు. పూజలు ఏమీ లేవా అని కమలాకర్ అక్కడికి వచ్చి ఒక్కసారిగా వినాయక విగ్రహాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగుతూ ఉంటాడు. గాల్లో ఎగురుకుంటూ వచ్చింది చిన్నమామయ్య గారు అని దాత్రి చెప్తూ ఉంటుంది. విగ్రహం గాల్లో ఎగురుకుంటూ రావడం ఏంటి అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి ఏమైంది, అలా ఉన్నారు, అలా షాక్ అయ్యి అందరూ అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అయ్యో మామయ్య, చిన్న మామయ్య, మీకు అప్పుడే ఇంత చిన్న వయసులోనే పక్షవాతం వచ్చిందా, కాళ్ళు చేతులు పడిపోయాయా, పర్వాలేదులే, మీ బదులు కూడా మీ వాటా కూడా నేనే తాగేస్తాను, ఈయన ఇంకా ఉన్నా మనకు లేనట్టే అని బూచి చెప్తూ ఉంటాడు. రే ఆగురా ఈడియట్ అని కమలాకర్ అరుస్తూ చెప్తూ ఉంటాడు. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు బూచి అని కాచి కూడా చెప్తూ ఉంటుంది. వదిన అసలు ఈ విగ్రహం ఇక్కడ వచ్చిందన్న విషయం యువరాజుకి తెలుసా తెలీదా అని అడుగుతూ ఉంటారు. కమలాకర్ వైజయంతిని అడుగుతూ ఉంటాడు. తెలియకుండానే మా నిషి కోరుకుందని రాత్రికి రాత్రే యువరాజ్ ఈ విగ్రహాన్ని
తెప్పించేస్తాడా మామయ్య గారు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అమ్మి నిషి యువరాజ్ ఎక్కడా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఇంకా నిద్రపోతున్నాడు అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను అని నిషి చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. అబ్బా వినాయక విగ్రహం ఎంత బాగుందో అని ముట్టుకోవడానికి బూచి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏయ్ దూరంగా ఉండు అని కమలాకర్ అరుస్తూ ఉంటాడు. భలే చేసావు ధాత్రి, కాళ్ళ ముందు ఉండాలి, చేతికి అందకూడదు, నీ ప్లాన్ అంటే ప్లానే ధాత్రి అని కేదార్ ధాత్రిని పొగుడుతూ ఉంటాడు. ఆశ్చర్యానికి ఆందోళనకి మధ్యలో ఉన్న కమలాకర్ మావయ్య ముఖం చూడడానికి ఎంత బాగుందో అని ధాత్రి కేదార్లు కమలాకర్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. యువరాజ్ బాగా నిద్రపోతుంటాడు. యువరాజ్ లే అని నిషి లేపుతూ ఉంటుంది. విగ్రహం దొరికిందా, ఎక్కడ విగ్రహం అని యువరాజ్ కలవరిస్తూ ఉంటాడు. విగ్రహం గురించి నాకు తెలిసిపోయింది, నీకోసమే అందరు వెయిట్ చేస్తున్నారు, కింద రా యువరాజ్ రా అని నిషి అంటుంది. ఏంటి విగ్రహం గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి, అందరూ కింద నా కోసం వెయిట్ చేస్తున్నారా, పద అని యువరాజ్ టెన్షన్ పడుతూ వస్తుంటాడు. విగ్రహం దగ్గరికి వచ్చిన యువరాజు ఒక్కసారిగా అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతాడు. ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందని షాక్ అవుతూ ఉంటాడు. బాబాయ్ ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది, దీంట్లో డబ్బున్న విషయం అందరికీ తెలిసిపోయిందా అని యువరాజ్ కమలాకర్ని అడుగుతూ ఉంటాడు. విగ్రహం ఎలా వచ్చిందో అయితే నాకు తెలియదు, డబ్బున్న విషయం ఎవరికి తెలియదు, నువ్వు కూడా బయట పెట్టకు అని కమలాకర్ చెవిలో చెప్తూ ఉంటాడు చిన్నగా. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అని యువరాజ్ టెన్షన్ పడుతూ అరుస్తూ అడుగుతూ ఉంటే, ఈ విగ్రహం నువ్వే తీసుకొచ్చావని మాకందరికీ అర్థమైపోయింది లేరా అని కౌశికి అంటూ ఉంటుంది. చూడ్డానికి ఇలా కనిపిస్తావు కానీ నీ టాలెంట్ చాలా ఉంది బ్రదర్, అసలు నువ్వు ఇలా చేస్తావు, విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెడతావని నేను అస్సలు అనుకోలేదు అని బూచి యువరాజ్నితో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేముంది బ్రదర్, ముందు ఇంకా చాలా ఉంది, యువరాజ్ చేస్తున్నవన్నీ కూడా మీకు తెలిసాయంటే మీకు జ్వరం వచ్చి పడుకుంటారు తెలుసా అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అసలు చెప్పలేనివి చెప్పాలన్నవి చాలా ఉన్నాయి, యువరాజ్ టాలెంటే అంత అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. ఏంటి బామర్ది, ఎప్పుడు నేను నీ పక్కనే ఉంటాను, ఒక్కసారి కూడా నీ టాలెంట్ గురించి నాకు చెప్పాలనిపించలేదా, మరి ఇలా చేస్తున్నావేంటి అని బూచి అడుగుతూ ఉంటాడు. కాచి ముఖం చూసి నీ ముఖం పగలగొట్టుకుంటా సైలెంట్గా ఉంటావా అని యువరాజ్ బూచికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సెంటిమెంట్స్ ఉన్న సైకోని అన్నయ్య అని బూచి కాచితో మెల్లగా చెప్తూ ఉంటాడు. అసలు ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎవరు, ఈ విగ్రహాన్ని ఆఫీసులోనే ఉండాలి, ఇంట్లో ఉండకూడదు, ఇంటికి తీసుకురానని చెప్పాను కదా, తెచ్చిపెట్టింది ఎవరో చెప్తారా లేదా అని యువరాజ్ అడుగుతూ ఉంటే, సర్ప్రైజ్ అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇంకా ఎందుకు యువరాజ్ ఈ యాక్టింగ్లు, నా చెల్లి కోసమే నువ్వు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టావని మాకందరికీ తెలిసిపోయిందిలే నాతో సహా అని ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. యువరాజ్ ఎవరో తీసుకొచ్చి పెట్టారని అడుగుతుంటే నేను తీసుకొచ్చి పెట్టానని చెప్తున్నారే, పెట్టలేదనే కదా అని అర్థం అని యువరాజ్ కూడా అడుగుతూ ఉంటాడు. ఎందుకు యువరాజ్, నువ్వు నా కోసం తెచ్చావని నాకు అర్థమైంది కదా, ఇంకా ఎందుకు నువ్వు ఇలా నటిస్తున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది. ఒరే అబ్బోడా, నువ్వు ఇంకొకసారి నేను తేలేదని చెప్తే నిషి కూడా నమ్మేలా ఉంది, ఇంకా చాలే నువ్వు మాట్లాడడం ఆపేసేయి అని వైజయంతి అంటూ ఉంటుంది. సరే అందరం వెళ్ళి స్నానాలు చేద్దాం అని ధాత్రి కూడా అంటూ ఉంటుంది. అమ్ము విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి కానీ అని కేదార్ అంటూ ఉంటాడు. పూజారి గారిని కూడా పిలిపించేశాను, పదండి అని ధాత్రి కేదార్లు తొందర పెడుతూ ఉంటారు. పూజారి లేదు ఏమీ లేదు అంటే వినలేంటి అని కమలాకర్ యువరాజ్ చెప్తున్నా కూడా పదండి అని ధాత్రి కేదార్లు అందరినీ తొందర పెడుతూ ఉంటారు. అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అయ్యో బూచి, నువ్వన్నా నా బాధను అర్థం చేసుకోవా, కావాలంటే ఇలాంటి విగ్రహాన్ని ఇంకోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఈ విగ్రహం మాత్రం ఇక్కడ పెట్టడానికి కుదరదు అని ఇక్కడ నువ్వన్నా అందరికీ నచ్చ చెప్పవా అని చెప్తూ ఉంటారు. నేను చెప్తుంటే అస్సలు నమ్మటం లేదు అని యువరాజ్ కమలాకర్ గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటాడు. అబ్బా అందితే కాళ్ళు అందకపోతే జుట్టా, ఇందాక వరకు మీరు నన్ను తిడుతూ ఆడుకుంటూ ఇప్పుడు నా గడ్డం పట్టుకుని బతిమలాడుతున్నారా, నేను అలిగాను, నేను బొంగమూత పెట్టాను, నేను మీ మాట అస్సలు వినను అని బూచి కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు. యువరాజ్ ఎలాగైనా ప్రాణప్రతిష్ఠ చేయకుండా మనం అడ్డుకోవాలి, ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేశారే అనుకో ఇంకా విగ్రహాన్ని కదపడానికి వీలుండదు అని కమలాకర్ యువరాజ్కి చెప్తూ ఉంటాడు. సేమ్ ఇలాంటి విగ్రహాన్ని ఈలోపే తీసుకొచ్చి పెట్టేద్దాం పదండి బాబాయ్ అని యువరాజ్ కమలాకర్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ధాత్రి పూజ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ధాత్రి అంటూ కేదార్ అక్కడికి వచ్చి ఇక ధాత్రిని చూస్తూ ఉంటాడు. ఏమైంది కేదార్ అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. దేవుడా అంటూ కేదార్ ఒక్కసారిగా గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు. అప్పుడే ధాత్రి కంగారు పడుతూ కేదార్ని ఏమైంది అని అడుగుతూ ఉంటుంది.
నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తిని పెరిగావా, అందం తిరిగి పెరిగావా అని కేదార్ అలాగే దాత్రిని చూస్తూ ఉండిపోతాడు. దాత్రి కన్ను దగ్గర ఉన్న కాటుకని చేతితో తీసుకొని అప్పుడు ఎక్కడ పెడతారని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. దాత్రిని కూర్చోబెట్టి దాత్రి అరికాలలో కేదార్ నల్ల చుక్క పెడుతూ ఉంటాడు. జగదాత్రి, కేదార్ త్వరగా రండి, పూజకి టైం అయిపోతుంది కదా అని కౌశికి పిలుస్తూ ఉంటుంది. పద కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది. నాకు కూడా వినిపిస్తుంది దాత్రి, కానీ ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని నేను రాలేకపోతున్నాను అని కేదార్ చెప్తూ ఉంటాడు. అబ్బా రా కేదార్ అంటూ దాత్రి కేదార్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. వినాయకుడి దగ్గరికి కావలసిన పూలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. నిషి ఎక్కడ, యువరాజ్ ఎక్కడ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమో ఇందాకటి నుంచి నాన్న కూడా కనిపించట్లేదు అని కాచి చెప్తూ ఉంటుంది. కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసేయాలి కదా, యువరాజ్ ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో నిషి అని కౌశికి చెప్తూ ఉంటుంది. యువరాజ్ ఎక్కడున్నారు, త్వరగా రండి, కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కూడా పూర్తయిపోతుంది అని నిషి చెప్తూ ఉంటుంది. అయ్యో ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి వీల్లేదు నిషి అని డ్రైవింగ్ చేస్తున్న యువరాజు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది. అంటే నేను రాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటని అడుగుతున్నాను, నేను వచ్చే వరకు ప్రాణ ప్రతిష్ఠ చేయకండి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అలాగే నేను నిషి కూడా అంటూ ఉంటుంది. ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.